ప్రభు పేరట ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి ఆదివారపు ఆరాధనకి మనల్ని తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మార్చి నెలంతా కాపాడి ఆశీర్వదించి సంతోష సమాధానాలతో సమృద్ధితో నింపునుగాక. మనం అనేక మేలులు పొందాం, అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెలలో అనేక ఆశీర్వాదాలతో దేవుడు నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. అందరూ సిద్ధపడి వచ్చారని నేను అనుకుంటున్న బలలో పాలు పొందేదానికి. ఒకవేళ మీకు సిద్ధపాటు లేకపోతే ఆఖరిలో కొంచెం సమయం ఇస్తాను, ప్రార్థన చేసుకొని బలలో పాలు పొందాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఖచ్చితంగా అందరు గుడారాల పండుగ కొరకు ప్రార్థించండి, పాలు పొంది సహకరించి దేవుని ఆశీర్వాదాలు పొందండి. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటగా నేను చదువుతాను, గమనించండి. 4వ అధ్యాయం 8వ వాక్యం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూసితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, సహోదరులారా, ఏవి యోగ్యమైనవో, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి మీద మనస్సు ఉంచుకొనుడి. అలాగే నా వలన మీరు ఏమి నేర్చుకున్నారో, ఏమి అంగీకరించారో, ఏమి చూశారో, ఏమి విన్నారో అవన్నీ చేయండి. సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. దైవజనుల ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, దైవజనుల ద్వారా ఏమి విన్నాం, దైవజనుల ద్వారా ఏమి చూశాం, అలాగే దైవజనుల ద్వారా మనం ఏమి పొందుకొని ఉన్నాం, అవన్నీ చేయాలి. దైవజనులైన యేసన్న గారి ద్వారా చాలా విన్నాం, అలాగే చాలా చూసాం, చాలా పొందుకున్నాం. ఆయన ఏమి చేశాడో, ఏం విన్నాడో, ఆయన ద్వారా ఏం విన్నామో, అలాగే ఏం చూసామో, ఏం నేర్చుకున్నామో అవన్నీ చేయాలి. యేసన్న గారు సేవ ప్రారంభించి ఆదివారపు ఆరాధనలు, శనివారం ఆత్మ కూడికలు, బుధవారం స్త్రీల కూడికలు, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు, విజిటింగ్ పరిచర్యలు, సువార్త సభలు, సంగీత పరిచర్య, పాటల పరిచర్య, వాక్య పరిచర్య, బాప్తిస్మాల పరిచర్య, అలాగే గుడారాల పండుగలు, బైబుల్ సెమినార్లు, యూత్ మీటింగులు, ఉపవాస చాలా దైవజనులు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఆయన ద్వారా మనం విన్నాం, ఆయన ద్వారా మనం చూసాం, ఆయన ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందాం. వాళ్ళు ఏం చేశారో, అపోస్తలుడైన పౌలు అనేక విషయాలు బోధించాడు. ఆయన కూడా యెరూషలేముకి వెళ్ళి దేవుని సేవించి స్తుతించాడు. దైవజనుల ద్వారా యేసన్న గారిని చాలామంది చూసి ఉండకపోవచ్చు, కొంతమంది చూశారు. యేసన్న గారి ద్వారా మనం ఏం విన్నామో అవి చేయాలి. యేసన్న గారి ద్వారా ఏమి చూసామో అవి చేయాలి. యేసన్న గారి ద్వారా మనం ఏం విన్నామో, ఏం చూసామో, అలాగే ఏమి పొందుకొని ఉన్నామో దేవుని ద్వారా, దైవజనుల ద్వారా వేటిని విన్నారో, వేటిని చూశారో, వేటిని నేర్చుకున్నారో అవన్నీ చేయాలి.
అపోస్తలుడైన పౌలు ఏమి ప్రకటించాడో, ఏం విన్నారో, ఏం నేర్చుకున్నారో ద్వారా అవన్నీ జరిగించమని చెప్పాడు. అలాగే యేసు ప్రభు ద్వారా మనం ఏం విన్నామో, ఏం చూసి, యేసు ప్రభు ఏం చెప్పాడు? పండుగకి వెళ్ళమని చెప్పాడు. పండుగను ఆచరించాలి. ఆయన ఏం చెప్పాడో అది విని అలా జరిగించాలి. యేసు ప్రభు ద్వారా మనం విన్న వాటిని చేయాలి. పౌలు ద్వారా విన్న వాటిని జరిగించాలి. ఆ తర్వాత దైవజనుల యేసన్న గారి ద్వారా విన్న వాటిని జరిగించాలి. ఇప్పుడు సేవకులు చెప్పే విషయాలు ఏం విన్నారో, ఏం నేర్చుకున్నారో, ఏం చూశారో వాటిని చేయాలి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. యేసు ప్రభు ద్వారా విన్న విషయాలు, సేవకుల ద్వారా విన్న విషయాలు, పౌలు ద్వారా, దైవజనుల ద్వారా, యేసన్న గారి ద్వారా, ఉన్న సేవకుల ద్వారా ఏం నేర్చుకున్నారో, ఏం విన్నారో, ఏం చూశారో అవన్నీ చేయండి. దేవుడు మీ అందరికీ తోడైండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మెట్టుకు సహోదరులారా, ఏవి రమ్యమైనవో, మనం ధ్యానించే మాట రమ్యమైనవి. ఏవి రమ్యమైనవో వాటి మీదే ధ్యానం పెట్టండి. రమ్యమైనవి అంటే మనస్సుకు ఆనందాన్ని కలిగించేటువంటి అందమైనవి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కొన్నిటిని మనం చూస్తే మన మనసుకు ఎంతో ఆనందాన్ని, ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది, మనసు పులకరిస్తూ ఉంటుంది. కొన్నిటిని చూస్తే మనస్సుకి ఆనందాన్ని కలుగజేసేటువంటి అందమైన వస్తువులే, అందమైన ప్రకృతి, అందమైన వస్తువులు, అందమైనవే వాటిని రమ్యమైనవి అంటారు. మనం కొన్నిటిని చూసినప్పుడు మన మనస్సుకు ప్రశాంతత కలగాలి, ఆనందం కలగాలి. అవి ఎంతో అందంగా, సుందరంగా తీర్చిదిద్దుంటారు. వాటిని చూసినప్పుడు మనసుకు ఆనందాన్ని ఇచ్చేదే రమ్యమైనది అని అర్థం. నీచమైన వాటి మీద మనసు పెట్టొద్దు, చెడిపోయిన వాటి మీద మనసు నిలపొద్దు, పాడైపోయిన వాటి మీద మనసు పెట్టొద్దు, పాతగిల్లిపోయిన వాటి మీద మనసు పెట్టొద్దు. రమ్యమైన వాటి మీద మనస్సు నిలపండి. ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, విశ్వాసులారా, ఆత్మీయులారా, అటు ఇటు అనవసరమైన వాటి వైపు మనస్సు నిలిపి మీ హృదయాల్ని, మనస్సులని పాడు చేసుకోవద్దు. రమ్యమైన వాటి మీద మనస్సు ఉంచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనస్సుకి ఆనందాన్ని కలిగించే వాటి మీద మనస్సు నిలపండి. హృదయం సంతోషించేటువంటి వాటి మీద, రమ్యమైన వాటి మీద మనస్సు నిలపండి. ఎంతో అందంగా, సుందరంగా ఉన్న కొన్ని వాటిని, వస్తువుల్ని మనం చూసినప్పుడు, లేకపోతే ప్రకృతిని చూసినప్పుడు, ప్రకృతిలో దేవుడు సిద్ధపరిచిన వాటిని చూసినప్పుడు మన మనసు ఎంతో పులకరిస్తూ ఉంటుంది, సంతోషిస్తుంటుంది, ఆనందిస్తుంటుంది. చూడండి, ఏదెను వనములో చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైనటువంటి వృక్ష ఫలములను దేవుడు ఆ వృక్ష ఫలములు ఇచ్చే చెట్లని ఏదెనులో దేవుడు నాటాడంట, మొలిపించాడట. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వాక్యం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనవి, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును తోట మధ్యలో మొలిపించాడు. ప్రైజ్ ది లార్డ్. తోట మధ్యలో మొలిపించిన చెట్లు ఎలా ఉన్నాయి తెలుసా? చూపునకు రమ్యమైనవి, ఆహారమునకు మంచివి. ప్రతి వృక్షమును, అనేక వృక్షాల్ని మొలిపించాడు. తోట మధ్యలో జీవవృక్షాన్ని మొలిపించాడు. మంచి చెడుల తెలివినిచ్చే చెట్లను కూడా మొలిపించాడు. కొన్ని చెట్ల ఫలాలు తిన్నప్పుడు మంచి గ్రహిస్తాం, కొన్ని ఫలాలు తిన్నప్పుడు అసలు ఏది గ్రహించలేదు.
మంచి ద్రాక్షాలు ఉంటాయి, కారు ద్రాక్షాలు ఉంటాయి. మంచి కూరగాయలు ఉంటాయి, పిచ్చి కూరగాయలు కూడా ఉంటాయి. ఉంటాయి ఉండవండి? విషపూరితమైనవి ఉంటాయి, మంచివి ఉంటాయి. అర్థమవుతుందా మీకు? మంచి దోసకాయలు ఉన్నాయనుకోండి, విషపూరితమైనవి కూడా ఉంటాయి, చెడ్డవి. కూరగాయలు కూడా మంచి కూరగాయలు ఉంటాయి, అంత మంచి కూరగాయలు ఉన్నట్టే ఉంటాయి అవి కూడా, కానీ అవి పిచ్చివి. మంచి చెట్లు ఉన్నాయి, చెడ్డ చెట్లు ఉన్నాయి. మంచి చెడులు తెలివినిచ్చే చెట్లు, ఆహారానికి చూపునకు రమ్యమైన చెట్లు, జీవవృక్ష ఫలములు ఇచ్చే చెట్లు ఉంచాడు. చూడండి, అవ్వమ్మ మాత్రం రమ్యమైన వాటి మీద మనసు నిలపలేదు. దేవుడు చూపునకు ఎంతో రమ్యమైన వృక్షాలు మొలిపించాడు. మనస్సు రమ్యమైన వాటి మీద దేవుడు ఆకలి తీర్చేదానికి ఆహారమునకు మంచి చెట్టును ఉంచాడు. జీవవృక్ష ఫలాన్ని జోలికి వెళ్ళొద్దు, మీ కడుపు నింపేదానికి రమ్యమైన చెట్లని, అలాగే ఆహారం మంచిగా ఉండేటువంటి వృక్షాన్ని, ప్రతి వృక్షాన్ని మొలిపించాడు. యాపిల్ చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ చెట్టు నిండా ఫలాలు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. సిమ్లాకి వెళ్ళినప్పుడు మీరు గమనించవచ్చు యాపిల్ చెట్లు. ఆహారానికి మంచిది, అది ఎంతో రమ్యంగా ఉంటుంది. దాని మీద మనసు నిలిపితే మన కడుపు నిండుతుంది. అర్థమవుతుందండి మీకు? రమ్యమైన వాటి మీద మనసు నిలపాలి. సాతానుగాడు వచ్చి మోసపరిచి జీవవృక్ష ఫలాలు భుజించండి, మీరు చావనే చావరు. వాడు రావడంతోనే డౌట్తో వస్తాడు సాతానుగాడు. ఇది నిజమా? రావడంతోనే ఎలా వచ్చాడు? ఇది అసలు వాడు రావడంతోనే ఇది నిజమా అనుకుంటూ వచ్చాడు. ఏది నిజం? వాడు రావడంతోనే ఒక డౌట్, ఇది నిజమా? క్వశ్చన్ మార్క్తో వస్తాడు సాతానుగాడు. ఇది నిజమా? అబ్బాయి ఎవరు చెప్పారు? అంత ఉత్తిదే, ఆయన అలాగే చెప్తుంటారు, మనం ఇలాగే చేయాలని, ఉత్తిదే అని సాతానుగాడు డౌట్ పెడతాడు, క్వశ్చన్ మార్క్ వేస్తాడు. యేసయ్య జీవవృక్ష ఫలాలు భుజించొద్దు, ఆ రోజు చస్తారంటే మీరు చావనే చావరు అన్నాడు. రమ్యమైన వృక్ష ఫలాల్ని, మీ ఆకలి తీరుతుంది, వాటి మీద మనసు నిలపమంటే అవ్వమ్మ మంచి చెడులు తెలివినిచ్చి జీవవృక్ష ఫలాలు భుజించేదానికి పరిగెత్తింది సాతానుగానికి లోబడి. ఆహారానికి మంచివి రమ్యమైన చెట్లు ఇచ్చాడు కదా దేవుడు. మామిడి చెట్లు ఇచ్చాడు కదా, మామిడికాయలు తినమని యాపకాయలు తినమంటాడండి ఆయన. అర్థమవుతుందండి? ఎన్ని చెట్లు లేవు రమ్యమైనవి, ఆకలి తీర్చేయి. వాటి మీద మనస్సు నిలపలేక సాతాను ప్రేరణకు లోబడి దేవుడు వద్దన్న పని చేసి జీవవృక్ష ఫలం తినాలని సాతాను ప్రేరణకు లోబడి కొన్ని తుంచుకొని తిని మరలా తన భర్తకి ఇచ్చింది. దేవుని మహిమను పోగొట్టుకున్నారు. మనస్సు నిలపాల్సింది రమ్యమైన వాటి మీద. చూడండి, ఇశ్రాయేల్ అయిన ప్రజలు కూడా రమ్యమైనటువంటి దేశమును నిరాకరించారట. నిరాకరించి ఆయనని నమ్మకపోయిరి. దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటి? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తా, కొండ తేనెతో తృప్తిపరుస్తా, మంచి గోధుమలతో తృప్తిపరుస్తా, ఇంకా ఆవు పాలు, మేక పాలు సమృద్ధిగా నేను మీకు సమృద్ధిగా ఇస్తా, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తా. ద్వితీయోపదేశకాండం అక్కడ ఉంటాయి, 31 అధ్యాయంలో విషయాలన్నీ ఉంటాయి. కొండ తేనెతో తృప్తిపరుస్తా, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను,
బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిస్తాను. రమ్యమైన దేశం. అక్కడ ఇత్తడి ఉంటుంది, ఇనుము ఉంటుంది, రాగి ఉంటుంది, వెండి ఉంటుంది, బంగారు ఉంటుంది, తేనె ఉంటుంది, నూనె ఉంటుంది. గోధుమల సారం, గోధుమల మెరికల సారం ఉంటుంది. మేక పిల్లల క్రొవ్వుతో తృప్తి పొందుతారు. ఆవు పాల, మజ్జిగ, కొండ తేనె, మేకల యొక్క పాలతో అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అది ఒక శ్రేష్టమైన రమ్యమైన దేశం. రమ్యమైందంటే ఏమని చెప్పాను ఇందాక? మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించేది రమ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే బ్యూటిఫుల్ అని ఉంటుంది, అలాగే డిలైట్ఫుల్ అని కూడా ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంతో అందమైంది, ఎంతో రమ్యమైంది. దేవుడిచ్చే ఒక మంచి దేశం, అది రమ్యమైనది. ఆ దేశం మీద మనసు పెట్టుకుంటారా బాబు. సహోదరులారా, రమ్యమైన దేశం మీద మనసు నిలపండి. అంటే వీళ్ళు ఆ దేశం మీద మనసు నిలపకుండా మరలా మేము ఐగుప్తుకి వెళ్తాం. అక్కడ కీరకాయలు, బీరకాయలు, ఎండు చేపలు. కొంతమందికి ఎండు సరుకు మీద ఉంటుంది దృష్టి. అర్థమవుతుందండి? ఎండు సరుకు. ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని నిలబడ్డా, సరే ఒకసారి తల పైకెత్తి అలా ప్రార్థన చేసేసరికి అంత ఎండు సరుకు ఉందనమాట. అక్కడ నాకు దడ పుట్టింది, ఏంట్రా ఇది అనుకున్నా. అంత ఎండు సరుకు కావాలి కొంతమందికి. ఎందుకంటే అక్కడ కీరకాయలు, బీరకాయలు, ఎండు చేపలు, ఎండు మాంసం ఉంది కనుక. మేము ఐగుప్తు దేశానికి వెళ్తామండి, ఇక్కడ మా వల్ల కాదులేండి అని వెనక్కి మరలా బయలుదేరుతున్నారు. ఒరే, రమ్యమైన దేశం ఉందిరా, అక్కడ మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. రమ్యమైన దేశమును నిరాకరించారు ఇశ్రాయేలీయులు. మాట చదవండి, 106వ కీర్తన 24వ వాక్యం. వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి, ఆలకింపక సనుగులు ప్రారంభమయ్యాయి. దేవుని మీదే సనిగారు, దేవుని మాటనే వినలేదు. ఇక మోషే ఆహారంలో మాట ఏమింటారు వాళ్ళు? మోషే గారు చెప్పిన మాట దేవుని మాటే, దేవుడు చెప్పిందే చెప్తున్నాడు ఆయన. వారు దేవుని మాట వినకపోయి గుడారములోకి వెళ్ళి సనిగారు. ఇంకా అక్కడ చాలా భయంకరమైన మాటలు ఉంటాయి. ఆయన చెయ్యి ఎత్తి వాళ్ళని కూల్చేయాలనుకున్నాడట. ఎందుకని? రమ్యమైన దేశం మీద మనసు నిలపలేదు గనుక, దేవుణ్ణి నమ్మలేదు గనుక, దేవుని మీద సనిగారు గనుక. సహోదరులారా, మీరు మనసు ఉంచాల్సింది రమ్యమైన వాటి మీద. మీరు మనసు ఉంచాల్సింది రమ్యమైన దేశం మీద. మనసు ఎటు నిలుపుతున్నారు? దుఃఖపరిచే వాటి మీద, అసమాధానం కలిగించే వాటి మీద, గొడవల మీద, తగాదాల మీద, ఎలా పలానా వ్యక్తిని కృంగదీయాలని దాని మీదే మనసుందా? అది మనసుని కృంగజేస్తూ ఉంటుంది. అసమాధానపు క్రియల మీద మనసు పెడుతున్నావా? చెడిపోయిన వాటి మీద, చెడు సహవాసాల మీద మనసు నిలుపుతున్నావా? సిగరెట్ ప్యాక్ మీద రాసి ఉంటుంది, సిగరెట్ తాగేవాడికి ఆరోగ్యానికి హానికరమని రాసి ఉంటుంది. మరలా దాన్నే తీసుకొని తాగుతుంటారు కొంతమంది. అది రమ్యమైందండి? పొగాకు నములుతుంటారు, అది రమ్యమైందా? కిల్లి నములుతుంటారు, రమ్యమైందా? కొంతమంది పాన్ పరక్కులు తింటుంటారు, అది రమ్యమైందా? డ్రగ్స్ అవి రమ్యమైనవా? లోపల ఆరోగ్యం క్షీణించిపోద్ది. చెడ్డవాటి మీద మనసు నిలుపుతున్నావా? అవి నీ మనసుకు ఆనందాన్ని, దుఃఖాన్ని ఇస్తాయి. ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలీయులు వాళ్ళు దేవుడిస్తానన్న పట్టణం మీద మనసు నిలుపకుండా వెనక్కి వెళ్ళాలి.
ఎండు చేపలు తినాలి, ఎండు మాంసం తినాలి, కీరకాయలు తినాలి, బీరకాయలు తినాలి. ఇక్కడ సరిగా లేదు. ఏంటి, ఎర్ర సముద్రం అడ్డొస్తుంది, యోర్దాను అడ్డొస్తుంది, డెడ్ సీ మృత సముద్రం అడ్డొస్తుంది. ఏంటి ప్రయాణం, అక్కడ సమాధులకు స్థలాలు లేవని ఇక్కడ సముద్రంలో చంపాలని, చంపి సముద్రంలో ముంచేయాలనుకొని ఇక్కడ తీసుకొచ్చామని సనిగారు. దేవుడు ఒక పట్టణం ఇస్తానన్నది రమ్యమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకుడుగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా దేని మీద మనసు ఉంచాలి? అందరు చెప్పాలి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. రమ్యమైన వాటి మీద మనసుంచుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు నివాసాలు, గుడారాలు రమ్యమైనవి, వాటి మీద మనసు నిలపాలి. రెండోది రమ్యమైన కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది రెండోదిగా? రమ్యమైన కీర్తన, దాని మీద మనసు నిలపాలి. మూడోదిగా రమ్యమైనటువంటి మందిరం, మందిరం మీద మనసు నిలపాలి. అలాగే రమ్యమైన పట్టణం సియోన్, దాని మీద మనసు నిలపాలి. ప్రభు అనుకూలిస్తే 4 విషయాలు చెప్తాను, గమనించండి. మొదటగా గుడారం మీద, నివాసం మీద, యాకోబు గుడారం మీద. ఆ మాట చదువుతారా? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వాక్యం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంతో రమ్యమైనవి. చాలు, యాకోబు గుడారం రమ్యమైనది, ఇశ్రాయేలు నివాసం రమ్యమైనది. ప్రత్యక్ష గుడారము చుట్టూ ఇశ్రాయేలు గుడారాలు ఎంతో అందంగా, ఎంతో సుందరంగా, ఎంతో రమ్యముగా, మనసుకు ఆనందాన్ని కలిగించేటట్లుగా యాకోబు యొక్క గుడారం ఎంతో సుందరంగా, ఎంతో అందంగా, బ్యూటీనెస్ అన్నమాట. వాటిని చూస్తున్నప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక పర్వతం మీదకి ఎక్కి వెళ్ళి బిలాం శపించాలనుకున్నాడు. అవి రమ్యమైనవి. శపించిన ఆ శాపం పొరపాటున ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళలేదు, యాకోబు సంతతి దగ్గరికి వెళ్ళలేదు. దైవజనులైన యేసన్న గారి ద్వారా గుడారాల పండుగని దేవుడు ఏర్పాటు చేశాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, అది రమ్యమైన గుడారము అని. ప్రైజ్ ది లార్డ్. రమ్యమైనది గుడారమని, నివాసం ఎంతో రమ్యమైనది అని. ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు గుడారాలు ఎంతో అలంకారంగా, ఎంతో రమ్యంగా, ఎంతో సుందరంగా, ప్రత్యక్ష గుడారము చుట్టూ ఇశ్రాయేలు గుడారాలు ఉంటాయి. అవి ఎంతో అందంగా, సుందరంగా ఉంటాయి. చూడండి, యాకోబు యొక్క గుడారం అందమైనదిగా, సుందరంగా, మహిమకరంగా ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. భక్తిహీనుల గుడారములో వెలుగు అంధకారమయమైపోతుందంట. భక్తిహీనుల గుడారాల్లో దీపం ఆరిపోతుందంట. భక్తిహీనులు క్షీణించిపోతారనే మాటలు ఆ 18వ అధ్యాయం యోబు గ్రంథంలో రాయబడి ఉంటాయి. అంటే భక్తిహీనుడుగా లేడు యాకోబు, నీతిమంతుడిగా మార్చబడి తన గుడారాన్ని దేవుని వెలుగు చేత నింపుకున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమతో నింపుకున్నాడు, దేవుని వెలుగుతో నింపుకున్నాడు, దేవుని కాంతి చేత నింపుకొని రమ్యమైన గుడారంగా ఆయన ఇల్లు మార్చబడింది. ప్రియ సహోదరులారా, ఆయన నీతిమంతుడిగా, భక్తునిగా, వంకరతనం, దోషం లేనివాడిగా మార్చబడి తన గుడారం ఎంతో అందమైనదిగా, సుందరమైనదిగా, ఎంతో రమ్యమైనదిగా మార్చబడడానికి ఆయన భక్తి, ఆయన ప్రార్థన, ఆయన నీతి దానికి కారణమైంది. దైవజనులైన యేసన్న గారి ప్రార్థన, యేసన్న గారు చేసిన భక్తి,
ఆయన నీతి, ఆయనలో నా పరిశుద్ధతను బట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ పండుగలు, అవి గుడారాలు, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ గుడారాల పండుగలు అవి రమ్యమైనవని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెలుగుతో, దేవుని మహిమతో దేవుడు ఆ స్థలాన్ని నింపి రమ్యమైనవిగా మార్చునుగాక. మీరు మనస్సు రమ్యమైన వాటి మీద ఉంచండి. చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ ఇళ్ళన్నీ అంధకారంతో ఉంటే ఇశ్రాయేలు ఇళ్ళన్నీ దేవుని వెలుగు చేత ఉన్నాయి. నిర్గమకాండం 10వ అధ్యాయం 23వ వాక్యం. 3 దినములు కనుగొనలేనంత అంధకారం, చిమ్మ చీకటి ఐగుప్తు ఇళ్లలో ఉండేను. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. ఇశ్రాయేలందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తుల నివాసాలు, ఐగుప్తుల ఇల్లు 3 రోజులు చిమ్మ చీకటి. ఎవడు లేవలేకపోయాడు అంట. అంటే ఏ పని చేయలేకపోయాడుగా, అటు ఇటు కదలలేకపోయాడు. కానీ అదే 3 దినాలు ఇశ్రాయేలీల నివాసాలు, ఇశ్రాయేలీల గుడారాలు మహా వెలుగుతో నింపబడి రమ్యమైనవిగా మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రార్థన, ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న యథార్థ జీవితం. అలాగే ఇశ్రాయేలీల ఇల్లు వెలుగు చేత నింపబడడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన వాళ్ళు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవునికి మొరపెట్టి ప్రార్థించిన వాళ్ళు ఇశ్రాయేలీలు. ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థన చేయరు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వేడుకోరు. వాళ్ళు మొర పెడితే వాళ్ళ మొర ఆకాశానికి అంటింది. మనం ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన ఆకాశానికి అంటాలి. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందున్న సింహాసనాన్ని కదిలించాలి. అలా చేయాలి ప్రార్థన. వాళ్ళు ప్రార్థనా పరులు, గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వాళ్ళు, విమోచించబడిన వాళ్ళు. అందుకని వాళ్ళ ఇల్లు వెలుగుతో నింపబడ్డాయి, అవి రమ్యమైనవిగా మార్చబడ్డాయి. మనం ప్రార్థిస్తున్నాం, దేవుని రక్తం చేత కడగబడ్డాం, దేవుని సొత్తుగా మార్చబడ్డాం కనుక ఏర్పాటు చేయబడిన గుడారుల పండుగల్లో దేవుని మహిమ ఉండునుగాక. ఆ నివాస స్థలములో దేవుని మహిమ సంచరించునుగాక. గుడారాలు రమ్యమైనవిగా మార్చబడునుగాక. నివాసాలు రమ్యమైనవిగా మార్చబడునుగాక. దేవుని వెలుగుతో నింపబడునుగాక. మన మనస్సు గుడారం మీద, నివాసం మీద ఉండాలి. యాకోబు గుడారాలు రమ్యమైనవి గనుక మన మనస్సు కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పండుగల మీద, వేసినటువంటి గుడారాల మీద, నివసిస్తున్న స్థలం మీద మనస్సు నిలిపి దేవుణ్ణి నీవు ఆరాధించగలిగితే చాలు. చూడండి ఎంత రమ్యమైనగా మార్చాడంటే దేవుడు. నీళ్లు ప్రవహించే మైదానాలు ఎంత విస్తారంగా ఉంటాయో. నీళ్లు ప్రవహిస్తున్న మైదానాలు, నది ఎండిపోయింది అనుకోండి, విస్తారమైన మైదానం. సముద్ర తీరాన విస్తారమైన మైదానం. నీళ్లు ప్రవహించే చోట మైదానాలు చాలా విస్తారంగా ఉంటాయి. అలా యాకోబు గుడారాల్ని వాగుల వలె వ్యాపింపజేశాడంట. స్టడీ బైబిల్లో వచ్చేసి నీటి ప్రవాహం ప్రవహించే చోట మైదానం ఎంత ఉంటుందో అంత విస్తరింపజేశాడంట. సముద్ర తీరాన 1000 ఎకరాలు ఉంటుంది. నదీ తీరాన 100 ఎకరాలు. నది ఫుల్లుగా ప్రవహించి ఖాళీ అయిపోయిన తర్వాత మైదానం చాలా విశాలంగా ఉంటుంది. వాటిని డెల్టా ప్రాంతాలు అంటారు. మీరు విజయవాడ వెళ్ళినప్పుడు చూడండి, లంక ప్రాంతాలు అంటారు, డెల్టా ప్రాంతాలు అంటారు. విశాలమైన మైదానాలు. యాకోబు గుడారాల్ని దేవుడు వాగుల వలె వ్యాపింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. రమ్యమైన వాటి మీద నువ్వు మనస్సు ఉంచగలిగితే
నీ నివాసాన్ని కూడా వాగుల వలె వ్యాపింప చేయునుగాక. నీ నివాసాన్ని కూడా రమ్యమైనదిగా మార్చునుగాక. నదీ తీరమందలి తోట వలె ఉందంట. ఎలా ఉందంట? యాకోబు నివాసాలు ఎంత రమ్యంగా ఉన్నాయి. నదీ తీరమందలి తోట వలె. నదీ తీరమందలి తోట అందరికి తెలిసిందేగా, ఎంత పచ్చగా ఫలభరితంగా ఎంత సమృద్ధిగా ఉంటాయో. లంక ప్రాంతాల్లో వేసిన తోటలు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. అక్కడ వేసిన అరటి తోటలు కానీ, ఇంకా చాలా తోటలు వేస్తుంటారు, జామ తోటలు కానీ, లేకపోతే పసుపు కానీ, ఇంకా చాలా తోటలు పండిస్తుంటారు నదీ తీరాన. నదీ తీరం మొదలు ఉన్న తోటలు చాలా సమృద్ధిగా ఉంటాయి, ఎంతో సమృద్ధిగా ఉంటాయి, ఫలభరితంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, కలకలలాడుతుంటాయి. జీవనది ప్రవహిస్తున్న చోట ఒక తోట ఉంది, అది ప్రతి నెల కాపు కాస్తుంటుంది అనే మాట బైబిల్లో రాయబడింది. ప్రియ సహోదరులారా, ఒక నదీ తీరమందలి తోట ఎలా ఉందో యాకోబు నివాసాలని, గుడారాల్ని దేవుడు అలా ఆశీర్వదించాడు. నీవు మంచి వాటి మీద, రమ్యమైన వాటి మీద మనసు నిలిపితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నదీ తీరమందలి తోట వలె ఆశీర్వదించునుగాక. నీ ఇంటిని కూడా రమ్యమైన ఇల్లుగా మార్చునుగాక. మీ నివాసాలను కూడా రమ్యమైన వాటిగా మార్చునుగాక. నదీ తీరమందలి తోట వలె మార్చునుగాక. యాకోబు నివాసాలు, గుడారాలు యెహోవా నాటిన అగరు చెట్టులాగా ఉన్నాయంట. అంటే పరిమళ వాసన, ఆ ఇంట్లో ఎప్పుడు మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. అగరు చెట్లు, యెహోవా నాటిన అగరు చెట్లు. ఎవరైనా చూశారండి అగరు చెట్లు? చూడలేదనుకుంటా. కనీసం అగరబత్తీలు అయినా తెలుసా? అగరబత్తీలు, అగరు చెట్లు అంటే మంచి వాసన ఇస్తాయి. కనిగిరి ప్రాంతాలు ఎక్కువ వేస్తుంటారు అగరు తోటలు. అలాగే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా అగరు తోటలు, అలాగే ఎర్ర చందనం విత్ పర్మిషన్తో వేస్తుంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, మంచి వాసన ఇస్తాయి. యాకోబు నివాసాలు రమ్యమైనగా మార్చి పరిమళ సువాసనగా తీర్చిదిద్దాడు. మీరు మంచి వాటి మీద మనసు పెట్టండి, మీ నివాసములలో కూడా దేవుడు మీ నివాసాల్ని పరిమళ సువాసనగా మార్చునుగాక. మీ హృదయాల్ని కూడా పరిమళ వాసనగా, పరిశుద్ధ తైలముతో నింపి పరిమళ వాసనగా మార్చునుగాక. అలాగే నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షాలు, దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. అవి దేవుని మందిరానికి ఉపయోగపడతాయి. సొలొమోను కాలంలో వాటిని దేవాలయానికి ఉపయోగిస్తూ వచ్చాడు. నీతిమంతుల్ని దేవదారు వృక్షాలకి, ఖర్జూర వృక్షాలకి పోల్చి చెప్తాడు కీర్తనకారుడు. చూడండి, యాకోబు నివాసాలు దేవదారు వృక్షాల వలె రమ్యంగా ఉన్నాయి. అంటే ఆత్మలో ఎదుగుదల, దుర్గంధం కాదు, చెడు వాసన కాదు, మంచి వాసన. మన జీవితాలు పరిమళ వాసనగా మార్చబడాలంటే క్రీస్తుని అంగీకరించాలి. ఆత్మలో ఎదగాలంటే క్రీస్తులో నాటబడాలి. నీరు పారు తోట వలె వాక్యం దగ్గరే మనం అంటుకట్టబడాలి. వాగుల వలె వ్యాపిస్తూ ఉండాలి. ఆత్మలో వర్ధిల్లాలి. వీటి మీద మనసు పెట్టండి. ఆత్మలో నేను వర్ధిల్లాలి, వాగుల వలె వ్యాపించాలి అని. నదీ తీరమందలి తోట వలె ఆయన వాక్యాన్ని కలిగి జీవించాలి అని, అలాగే సువాసనగా మారాలి అని, క్రీస్తు రక్తం చేత కడగబడి సువాసనగా మారాలి అని, అలాగే ఎదగాలి, ఆత్మలో క్రీస్తులో నిలిచి దేవదారు వృక్షం వల్ల ఎదగాలని ఈ రమ్యమైన వాటి మీద మనస్సు నిలపండి. సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడయిండునుగాక. ప్రభు మీకు తోడయిండి ఆశీర్వదించునుగాక. మంచి వాటి మీద మనస్సు నిలిపి మీరు జీవిస్తే దేవుడు సదాకాలం మనకు తోడయిండి అద్భుతంగా ఆశీర్వదించి నడిపించబోతున్నాడు. లేకపోతే దేవుని తోడు నువ్వు పోగొట్టుకుంటావు, దేవుని తోడు నీకు ఉండదు. దేవుడు నీకు తోడై ఉండాలంటే పరిశుద్ధులు నడిచిన మార్గాల్లో నడుస్తూ రమ్యమైన వాటి మీద మనస్సు నిలపాలి. అదే ఆత్మ సంబంధమైన ఎదుగుదల, క్రీస్తులో నిలిచి ఉండడం,
పరిమళ వాసనగా మార్చబడడం, అలాగే ఆత్మలో మనం ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని సన్నిధిలో మనల్ని సమర్పించుకొని జీవించడం, వీటి మీద మనస్సు నిలిపి, గుడారం మీద, నివాసం మీద మనస్సు నిలిపినట్లుగా ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు నిలపాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుడు మీకు తోడైండి ఆయన ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. రెండోదిగా రమ్యమైన కీర్తన. చదవండి కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడండి. మనం పాడే కీర్తన రమ్యమైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం పాడే కీర్తన ఎంతో అందంగా, మనం పాడే కీర్తన అది దేవునికి ఘనత కలిగేటట్లుగా, దేవునికి మహిమ కలిగేటట్లుగా కీర్తన రమ్యముగా పాడుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రమ్యమైన కీర్తనలు ఉన్నాయి, దుఃఖాన్ని కలిగించే కీర్తనలు ఉన్నాయి, ఆనందాన్ని కలిగించే కీర్తనలు ఉన్నాయి, బాధను కలిగించే కీర్తనలు ఉన్నాయి, ఉల్లాసంతో నింపే కీర్తనలు ఉన్నాయి, దుఃఖంలోనికి తీసుకొని వెళ్ళే కీర్తనలు ఉన్నాయి. మనం పాడే కీర్తన ఎలా ఉండాలి? రమ్యమైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కీర్తన ఎంతో రమ్యముగా ఉంటుందని నేను చెప్పగలను. పాడే దైవజనులు కూడా రమ్యముగా పాడగలరు. దైవజనులే కాదు, విశ్వాసులు కూడా అద్భుతంగా పాడుతారు కీర్తనలు. కొంతమంది పాడుతుంటే చిన్నపిల్లలు అద్భుతంగా ఉంటుంది, కొంతమంది విశ్వాసులు పాడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, దైవజనులు పాడుతున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. కీర్తన రమ్యంగా పాడండి. చూడండి, యాకోబు పత్రికలో ఏమనుందంటే, మీరు ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తన పాడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యంలో ఉంటుంది ఆ విషయాలు. సహోదరులారా, మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడాలి. 47వ అధ్యాయం 1వ వాక్యం నుండి కూడా చదవండి. కీర్తనలు 47:1 నుంచి చదవండి. 47వ కీర్తన 1వ వాక్యం. సర్వజనులారా, ఆయన చదువుతున్నాడు, చదవండి అమ్మ. సర్వజనులారా, కొట్టండి గట్టిగా, ఇప్పుడు చప్పట్లు గట్టిగా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. గట్టిగా చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల కింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తన పాడుడి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ, జయధ్వనులతో గట్టిగా గట్టిగా. హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే.
హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము. చప్పట్లు చప్పట్లు గట్టిగా. హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. శరీర రోగమైన అది గట్టిగా చప్పట్లు. శరీర సర్వజనులారా చప్పట్లు కొడుతూ అది ఆత్మీయ. యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును, రక్తమే రక్షణ రేచును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ. యేసురాజు మనకు ప్రభువై, యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, గట్టిగా హోసన్నా జయమే. యేసురాజు రాజుల రాజై త్వరగా త్వరగా వచ్చుచుండే. హోసన్నా గట్టిగా, హోసన్నా జయమే. హల్లెలూయా, హల్లెలూయా. సర్వజనులారా చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవునికి ఆర్భాటం మీరు చేయగలిగితే ఆయన జనములను మనకు లోబరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన పాదముల కింద ప్రజలని గట్టిగా చెప్పాలి. చప్పట్లు కొట్టి దేవుని కీర్తనలు పాడి ఆరాధిస్తేనట జనములను మన పాదాల కిందకి తీసుకొని వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జనములు మీకు లోబడేటట్లుగా చేస్తాడు. నీ శత్రువు నీకు లోబడుదురుగాక, జనములు మీకు లోబడుదురుగాక, అన్ని జనులు లోబడుదురుగాక. యాకోబు యొక్క స్వాస్థ్యము దేవుడు స్తుతించే వాళ్ళకి దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. జనముల స్వాస్థ్యం దేవుడు మనకు దయచేయునుగాక. రమ్యముగా కీర్తన పాడాలి, అలాగే రమ్యమైన కీర్తనలు పాడాలి. ప్రైజ్ ద లార్డ్. క్రొత్త కీర్తనలు పాడాలి. చాలామంది నీకు లోబడకపోవడానికి కారణం, అసలు నీ ఇంట్లో నీ పిల్లలు నీకు ఎందుకు లోబడట్లేదు? నువ్వు దేవుని సరైన రీతిలో ఆరాధించకపోవడం, రమ్యముగా కీర్తనలు పాడకపోవడం. రమ్యమైన వాటి మీద మనసు ఉంచడంటే ఏది రమ్యం? మనం పాడే కీర్తనలే రమ్యమైనవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం పాడే కీర్తనలు రమ్యమైనవి. మనం పాడుతున్నప్పుడు అవి ఎంతో రమ్యముగా వినసొంపుగా ఉండాలి. నీవు ఎప్పుడైతే చప్పట్లు కొట్టి పాటలు పాడి జయధ్వనులతో రారాజైన దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, కీర్తించండి కీర్తించండి, కీర్తనలు పాడండి, స్తుతించండి అని ఆ మాట ఎప్పుడైతే నీవు నెరవేరుస్తావో, నీ పిల్లలు నీకు లోబడతారు, జనములు నీకు లోబడతారు.
పాటలు పాడేటప్పుడు చాలా సంతోషంగా ఉండి పాడాలి. కొంతమంది ఆత్మలు పరవశులైపోతుంటారు. దైవజనుల నేసన గారు పాట పాడారంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో 90 మినిట్స్ క్యాసెట్ ఫుల్ అయిపోయింది. 90 మినిట్స్ అంటే ఎంతసేపు? గంటన్నర. ఏసన్న గారు గంటన్నర సేపు ఆరాధన చేసి పాటలు పాడేవాడు, దేవుని నామాన్ని మహిమపరిచేవాడు. ఇప్పుడు ఎవరు పాడుతున్నారండి అలా? పరవశుడైపోయి. అందుకని జనములు లోబడేటట్లుగా చేశాడు. గొప్ప స్వాస్థ్యం ఇచ్చాడు దైవ సేవకులకి. మన దరిద్రతకి, మన పేదరికానికి కారణాలు చాలా ఉండొచ్చు. దాంట్లో ఒక ప్రబలమైన కారణం దేవుని సేవించకపోవడం, దేవుని స్తుతించకపోవడం, చప్పట్లు కొట్టి ఆరాధించకపోవడం. తగునాట గడ్డం కింద చేయి పెట్టుకొని కూర్చొని ఉంటారు. చప్పట్లు కొట్టరు, ఉలకరు, పలకరు, పాటలు పాడరు. యేసయ్యా గట్టిగా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ సంరక్షణయే నన్ను నీడగా నే ఆలయగా నడిపించెను. నా ప్రాణమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా ఘనమైన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు కీర్తించాలి. రమ్యమైన వాటి మీద మనసు నిలపాలనే మాట, కీర్తనల మీద కూడా ధ్యానం ఉంచాలి. ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడి ఒకరిని ఒకడు హెచ్చరించుకోండి అనే మాట బైబిల్లో ఉంది. రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పొందిన యేసు ప్రభు తన శిష్యుల్ని ఒలీవ కొండకు తీసుకుని వెళ్ళేటప్పుడు కీర్తనలు పాడుచూ ఒలీవ కొండకు వెళ్ళారంట. యేసయ్యకి ఏం పని? పాటలు పాడాల్సిన పని ఉందండి ఆయనకి. మత్తయి సువార్త 26:30 వాక్యంలో విషయాలు ఉంటాయి. 26:30. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందిన తర్వాత కీర్తన పాడారు. ప్రైజ్ ది లార్డ్. దావీదు గారు ప్రార్థనకు ముందు కీర్తన పాడతాడు, ప్రార్థన అయిన తర్వాత కూడా కీర్తన పాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన చేసేదానికి ముందు ఒక కీర్తన పాడతాడు. ఇలాంటి ఆచారాలు చాలా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే ముందే ఒక కీర్తన పాడతారు. దావీదు గారి ఆచారం, దావీదు గారి నియమం అని చెప్పవచ్చు. ఆయన పెట్టుకున్న నియమం అది. ఒక కీర్తన పాడి ఆ తర్వాత మోకాళ్ళపై నుండి ప్రార్థన చేస్తారు. జనములు నీకు లోబడుదురుగాక, ప్రజలు నీ కాళ్ళ కింద అనగద్రొక్కబడుదురుగాక. కీర్తన పాడి స్తుతించే ప్రతి ఒక్కరి శత్రువు, కీర్తనలు పాడుతున్న వారికి ఎవరైనా శత్రువు ఉంటే వాళ్ళందరినీ పాదాలకు పాదపీఠంగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా పాడాలి కీర్తనలు? మనం రమ్యముగా చప్పట్లు కొడుతూ జయధ్వనులు చేస్తూ. ఎప్పుడు కీర్తన పాడినా గంభీర స్వరాలతో పాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆరాధించినప్పుడు చప్పట్లు ఇరగ్గొట్టేయండి అంతే. ఎందుకంటే వాక్యం ఉంది, సర్వజనులారా. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు చప్పట్లు కొట్టకపోతే రాళ్ళు చెట్లు చప్పట్లు కొడతాయని చెప్పాడు. అంటే అలాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించని ప్రబుద్ధులు కూడా అక్కడ ఉన్నారనే. మీరు కొట్టకపోతే కొట్టకపోయారు బాబు, చప్పట్లు చెట్లు చప్పట్లు కొడతాయి, రాళ్ళు. ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడు చూడండి యేసయ్య. చెట్లు చప్పట్లు కొట్టడం ఏంటి? రాళ్ళు కేకలు వేసి చప్పట్లు కొట్టడం ఏంటి?
అంటే దేవుణ్ణి చప్పట్లు కొట్టి ఆరాధించలేని సోమరులు ఉన్నారని అర్థం. దేవుణ్ణి సేవించేటప్పుడు గంభీర స్వరాలతోనే స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేని దేవుడు పిలిచి, మోషే ఒక కీర్తన రాసి ఇశ్రాయేలుకి నేర్పించు. మన విశ్వాసులు వెళ్ళినారు అక్కడ దగ్గరలో, విని బుద్ధి ఉందా లేదయ్యా నీకు, ఈ పాట రాసింది ఎవరు? నేనంటే బుద్ధి ఉంది, ఎప్పుడు రాసావు నువ్వు అంటే ఏం మాట్లాడట్లేదు. యేసన్న గారు రాసి పాడిన పాట ఇదే, నువ్వు రాశానని చెప్పుకుంటావేంటి అంటే అప్పట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా లేకపోలేదు. మన దైవజనులు ఏదైనా పాట రాస్తే ఎందుకు వాటిని నేర్పించలేకపోతున్నారు ఇప్పుడు రిలీజ్ కాకముందంటే, ఎవడు పడితే వాడు యూట్యూబ్లో పెట్టి ప్రచారం చేసుకుంటున్నాడు. దైవజనులు యేసన్న గారు ఉన్నప్పుడు అవన్నీ లేవు కనుక ఆయన 1కి 10 సార్లు రిలీజ్ అయ్యేసరికే 1కి 10 సార్లు పాడి 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 కంఠోపాఠంగా దాన్ని నేర్పించేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే ఒక కీర్తన రాయి, దాన్ని నేర్పించు. మోషే కీర్తనలు ఉన్నాయి బైబిల్లో, ఉన్నాయి లేవా? గట్టిగా చెప్పండి. మహోన్నతుని చాటున నివసించువాడే, ప్రైజ్ ది లార్డ్, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహాగణుడవు, యేసన్న గారు పాడిన పాటది. మోషే రాసిన కీర్తనలు దైవజనులు పాటలుగా మార్చారు. దావీదు రాసిన కీర్తనలు దైవజనులు పాటలుగా రాశారు. ఒక ఆయన పాట పాడతానని చెప్పి స్టేజ్ మీదకు విసిగిస్తున్నాడంట పాస్టర్ గారిని. నేను పాట పాడతానని చెప్తే సరే మైక్ ఇచ్చారంట. ఆయన బుక్ తీసుకొని వచ్చి మైక్ తీసుకొని, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, నా ఆరాధనకు యోగ్యుడవు నీవేనయ్యా, నీ వాక్యమే నా పాదాలకు. పాట పాడతాను నుంచి చదువుతావేంట్రా పాటనంటే, కీర్తనలు ఏమనుంది? కీర్తనలో ఉందా? కీర్తనలో పాట ఉందా? కీర్తననే రాశారు కానీ చదువుకుంటే పోతున్నాను. ఇది కూడా నేను చదువుతున్నాను. ఒరే, దానికి సంగీతాన్ని సమకూర్చారు, రాగాన్ని సమకూర్చారు. నీవు ఆ పాటలు వస్తున్న పాటను చదవద్దు నాయన, రమ్యముగా పాడమని చెప్పారు. యేసన్న గారు చక్కటి స్వరకల్పన పదకల్పన సమకూర్చాడు. నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, నీ వాక్యమే నా. ఎంత అద్భుతమైన కీర్తన అండి. చూడండి, దానికి స్వరకల్పన పదకల్పన సమకూర్చి కీర్తన రాసి పాడారు యేసన్న గారు. దేవుడే చెప్పాడు ఒక కీర్తన రాసి నేర్పించు అని. చూడండి, మోషే గారు రాసిన కీర్తన పరలోకంలో పాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పరలోకమందు పాడుతున్నారు కొంతమంది పరిశుద్ధులు. యేసన్న గారి పాట పరలోకంలో వినపడుతుందంట. ప్రీతా జెర్సన్ అనే ఒక ఆమెకి బాగలేనప్పుడు, ఆమె చెప్పిన సాక్ష్యం, బాగలేనప్పుడు ఆమెకి ఒక దర్శనం వచ్చిందంట. భయంకర జ్వరంలో ఆమె ఆత్మ పరలోకానికి వెళ్ళిందంట. అక్కడ యేసన్న గారి పాట వినబడుతుందంట. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నీ మహిమను. ప్రైజ్ ది లార్డ్. దైవజనులైన యేసన్న గారు రాసిన పాటకి ఎంత ధన్యత దొరికిందో చూడండి. పరలోకంలో వినబడుతుంది యేసన్న గారి పాట. మోషే గారు రాసిన పాట కూడా పరలోకంలో వినబడినట్టుగా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదవండి ఎవరైనా. చూచితిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవి కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను, మరియు అగ్నితో కలిసి ఉన్న
స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. క్రూర మృగమునకును దాని ప్రతిమకును పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికము సముద్రము నొద్ద నిలిచిండుట నేను చూచితిని. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యమునై ఉన్నవి. నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. క్రూర మృగానికి వాటి ప్రతిమకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు, ప్రైజ్ ది లార్డ్, వీణలు చేతబట్టుకొని సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట సియోను రారాజు నీవేగా. సియోను రారాజు నీవేగా. శాశ్వత కృపను హల్లెలూయా. సియోను శిఖరాన సిలువని చేతబట్టుకొని సిలువని సితారగా మార్చుకొని ఎంత అద్భుతమైన కీర్తనలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులందరూ వీణలు చేతబట్టుకొని కృపయే నేటి వరకు కాచననే పాటలు కూడా ఒక పదం ఉంటుంది. దాంట్లో కూడా వీణలు, పరిశుద్ధులు వీణలు చేతబట్టుకొని దేవుని స్తుతిస్తారని. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదనే. నా కృపయే సేవార్థమైన వీణెలతో నేను వీణెలు వాయించు. ఎంత అద్భుతమైన కీర్తనలండి. సియోనులో కూడా కీర్తనలు వినబడుతున్నాయి. మోసే కీర్తనలు, యేసన్న గారి కీర్తన వినబడుతుందని ఒక దైవ సేవకురాలు చెప్పింది. ఇక్కడ నువ్వు కీర్తన నేర్చుకొని రమ్యముగా పాడితే క్రూర మృగానికైనా వాటి ప్రతిమకైనా నువ్వు నమస్కారం చేయక వాటిని ఎదిరించి వాటిని జయించి సర్వాధికారి అయిన దేవునికి కీర్తన పాడుతూ పరలోకంలో ఘనమైనవి నీ కార్యములు, స్థిరమైనవి నా యేసయ్యా, ఘనమైనవి. ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన ఘన కార్యాల గురించి పాడుతున్నారు పరలోకంలో ఒక సమూహం. వాళ్ళు ఎవరంటే క్రూర మృగానికి ఏమాత్రం, సాతానికి వాటి కార్యాలకు ఏమాత్రం నమస్కారం చేయక వాటికి లోబడక వాటిని జయించిన వారు. ఇక్కడ నువ్వు రమ్యంగా కీర్తనలు పాడితే పరలోకంలో కూడా దేవుడి సన్నిధిలో ఉంటావు. అక్కడ కీర్తన పాడేదానికి తీసుకెళ్తాడు ఆయన. ఇక్కడ పాటలు పాడకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, రమ్యమైన కీర్తన మీద మనస్సు నిలపకుండా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటే వీళ్ళు పరలోకానికి వచ్చిన ఇలాగే ఉంటారులే బాబు, వీళ్ళు అక్కర్లేదు అని అంటాడు ఆయన. నువ్వు సాతానుని జయించలేవు. కీర్తన పాడలేనివాడు, రమ్యంగా కీర్తన పాడలేనివాడు సాతాను జయించలేడు. మోసే కీర్తన, యేసన్న గారి కీర్తన పాడనివాడు సాతాన్ని జయించలేడు.
పరిశుద్ధులు ఎవరైనా రాసిన కీర్తన నువ్వు పాడలేకపోతే సాతాన్ని జయించలేవు. జనములు నీకు లోబడరు, నీ పిల్లలే నీకు లోబడరు, శత్రువు నీకు లోబడడు. ఏ స్వాస్థ్యం నీవు అనుభవించలేవు. ఎవరైనా సరే దేవుని స్వాస్థ్యం అనుభవించాలన్నా, శత్రువు పాదాలకు పాదపీఠంగా మారాలన్నా, సాతాను క్రియలు జయించాలన్నా పరిశుద్ధుల కీర్తనలు రమ్యంగా పాడాలి. ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన దేవుని గురించి పాడాలి, సర్వాధికారి అయిన దేవుని గురించి పాడాలి, చప్పట్లు కొడుతూ పాడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కీర్తిస్తున్నావా? రమ్యమైనది ఏంటో మనసు నిలుపుతున్నావా? ఒక్కసారి మీ జీవితాలు పరిశీలించుకోండి. పౌలు శిలల కీర్తనలు పాడి ప్రార్థించి దేవుణ్ణి స్తుతిస్తే సరసాల పునాదుల్ని కదిలించాడు. నువ్వు ఎప్పుడు కీర్తన పాడినా సమస్యలని సంఖ్యలన్నీ తెగిపోవునుగాక, పునాదులని కదిలిపోవునుగాక, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల పొందుదుగాక, ఆదరణ ఆశీర్వాదం కలుగునుగాక, ఆరోగ్యం క్షేమం కలుగునుగాక, మేలు కలుగునుగాక. హల్లెలూయా. గుడారాల పండుగలో కొత్త కీర్తనలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతిస్తున్నప్పుడు మేలు కలుగ చేయునుగాక. ఎవరు ఏ సమస్యతో వచ్చినా వాటి నుంచి విడుదల పొందుదురుగాక. సాతాన్ని జయించే శక్తి మనం పాడే కీర్తనలో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాడి ప్రతిమకు నువ్వు నమస్కరిస్తున్నావు అంటే నువ్వు సరిగ్గా దేవుని సేవించట్లేదు, కీర్తించట్లేదు అని అర్థం. దేవుని సేవించే వాళ్ళ ప్రత్యేకత వేరుగా ఉంటుంది. దేవుడు వారికి తోడైంది, జయం దయచేయునుగాక. అలాగే 84వ కీర్తన ప్రారంభ వాక్యాన్ని చదువుదాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, చూడవలనని ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. చాలు. కీర్తనకారుడు రాస్తున్న మాట ఏంటంటే, రమ్యమైన నీ నివాసములు ఎంత రమ్యములు అంటే దేవుని మందిరం ఎంతో. కోరవ కుమారులు రాస్తున్న కీర్తన, నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందముతో కేకలు వేస్తుంది. దేవుని మందిరం రమ్యమైనది. చూడండి, దాన్ని చూడాలని ఆశ, అందులో ఉండాలని, దేవుణ్ణి దర్శించాలని ఆశపడుతూ ప్రాణం సొమ్మసిల్లుచున్నది. దేవుని మందిరం ఎంతో రమ్యమైనది, ఎంతో సుందరమైనది, ఎంతో అందమైనది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మందిరం ఆయన మహిమతో నింపబడి ఉంటుంది కనుక. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరం మహిమగా ఉంటుంది కనుక, అక్కడ ఎలక్షన్లు కలెక్షన్లు ఉండవు కనుక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. అక్కడ దేవుని మందిరంలో దేవదూతల పరిచర్య ఉంటుంది కనుక. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో దేవదూతల పరిచర్య ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది, మందిరంలో ఘనత ఉంటుంది, మహిమ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నాం. మందిరానికి వచ్చిన మీ అందరికీ దేవుడు తృప్తి కలుగు చేయనుగాక. ఈ మందిరం రమ్యమైనదని వచ్చారు కనుక ఈ మందిరంలో ఉన్న ప్రతి మేలు మీరు అనుభవించుదురుగాక. 65వ కీర్తన 4వ వాక్యం చదువుతారు ఒకసారి. 65వ కీర్తన 4వ వాక్యం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము, దేవుని మందిరంలో చాలా మేలులు ఉన్నాయి. మీరు ఎంతో దూరం నుండి ఆశతో, ఆసక్తితో వచ్చారు ఇక్కడికి. ఇది రమ్యమైన చోటని గుర్తించి వచ్చారు. ఈ మందిరంలో ఉన్న ప్రతి మేలు మీరు పొందుదురుగాక. ప్రైజ్ ది లార్డ్.
దేవుని మహిమను అనుభవించుదురుగాక, దేవుని ప్రభావం పొందుదురుగాక, ఘనత మహిమ ప్రభావములతో నింపబడుదురుగాక. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం దేవుడు మీకు దయచేయునుగాక. ఈ మందిరానికి వచ్చిన ప్రతి వారిని, అందరినీ దేవుడు మేలుతో నింపునుగాక. గట్టిగా చెప్దామా ఆమేనని? ఆమేన్. గుడారాల పండుగ స్థలంలో కూడా పెద్ద మందిరం కట్టారు. ఆ మందిరంలో అడుగు పెట్టిన వాళ్ళందరినీ కూడా మేలుతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందిరం రమ్యమైనదని ఎంచి ఇక్కడికి వచ్చారు కనుక ఆయన మందిరంలో మేలు చేత నింపుతాడు. ఆయన మందిరంలో మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. అలాగే ఆయన మందిరంలో ఉన్న సమృద్ధి చేత నింపుతాడు. దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి మీరందరూ అనుభవించెదరుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రమ్యమైంది దేవుని మందిరం అని గుర్తించి ప్రతి ఆదివారం, ప్రతి విశ్రాంతి దినం, ప్రతి పునరుద్ధానం దినం దేవుని సన్నిధికి రండి. 36వ కీర్తన 8వ వాక్యం ఒకసారి చదవండి. నీ మందిరములో ఉన్న సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిని, సంతృప్తిని దేవుడు కలుగచేయను గాక. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మీరు ఎవ్వరు ఒట్టి చేతులతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళొద్దు. దేవుడు మీకు సమృద్ధిని ఇస్తాడు. అది చేత పట్టుకుని వెళ్ళండి. ఇక్కడ నుండి దేవుడు మేలులు ఇస్తున్నాడు, అవి చేత పట్టుకుని వెళ్ళండి. నమ్మిన వాళ్ళు మరొకసారి గట్టిగా మందిరానికి వచ్చిన అందరినీ యేసయ్య ఆశీర్వదించునుగాక. ఇది రమ్యమైన చోటని గుర్తించి ఇక్కడికి వచ్చిన మీ అందరినీ వర్ధిల్ల చేయునుగాక, తృప్తిపరచునుగాక, మేలుతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. చివరిగా సియోన్ ఎంతో రమ్యమైనది. 48వ కీర్తన 1వ వాక్యం. మన దేవుడు పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం ఉన్నది. అది రమ్యమైన ఎత్తుగల చోట ఉన్నది. సియోను ఒక రమ్యమైన చోటు, రమ్యమైన ఎత్తుగల స్థలంలో ఉంది. సర్వభూమికి మహా సంతోషం. సియోను రమ్యమైందని గుర్తించి దానికోసం ఎదురు చూడండి. మహారాజు పట్టణం సియోను, సియోన్లో మనం చేర్చబడాలి. ప్రియ సహోదరులారా, మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, మనం జీవించే ఆత్మీయ జీవితం ఇది ఇలాగే మనల్ని బలపరిచి ఒక రోజున సియోనుకి నడిపించాలి. మన ప్రార్థన మనల్ని సియోనుకి చేర్చాలి. మన ఆత్మీయ జీవితం మనల్ని సియోనుకి చేర్చాలి. దేవుని కనికరం చేత నింపబడి సియోను రమ్యమైందని గుర్తించి దాని మీద మనసు నిలపండి. ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిన వెంటనే సియోన్లో దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం. సదాకాలం ఆయనతో మనం ఉండబోతున్నాం. 84 కీర్తనల విషయాలు ఉంటాయి. దేవుని చేత బలం పొందిన ప్రతి ఒక్కడు సియోనులో కనబడతాడని. రమ్యమైన చోటు సియోను. పరలోకంలో ఒక ఎత్తైన చోటు సియోను. యెరూషలేములో ఒక ఎత్తైన స్థలం సియోను కొండ. పరలోకంలో కూడా ఒక ఎత్తైన చోటు సియోను. అది ఎంతో రమ్యమైంది. దాని మీద మనసు నిలపండి. సదాకాలం దేవుడు తోడైండునుగాక, సియోనులోనికి చేర్చునుగాక. మందిరం మీద మనసు నిలపండి, మేలుతో తృప్తి పొందుదురుగాక. అలాగే కీర్తన రమ్యంగా పాడండి. జనములు నీకు లోబడతారు, అద్భుతాలు జరుగుతాయి. ఆత్మ సంబంధమైన గుడారం అది వాగుల వలె వ్యాపించింది, నదీ తీరం మధ్యలో తోట వలె ఉంది. వాటి మీద మనసు నిలిపి ఆశీర్వాదాలు పొందాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియ సహోదరులారా, ఏవి రమ్యమైనవో వాటి మీద మనసు నిలపండి. సమాధానకర్త అయిన దేవుడు మనందరికీ, మినిస్ట్రీలో ఉన్న సేవకులందరికీ, ఈ మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులందరికీ, క్రైస్తవులందరికీ, ఆత్మీయులందరికీ జరగబోయే గుడారాల పండుగకి సమాధానకర్త అయిన దేవుడు తోడైండి ఆశీర్వదించి నడిపించునుగాక. అందరు తలలు వంచి కళ్ళు మూడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరచునుగాక.